ఓం నమో నారాయణ. జై గురువాయూరప్పన్. శ్రీమన్నారాయణంలోని 5వ దశకం విరాట్ పురుషోత్పత్తి. ప్రాకృత ప్రళయ సమయమందు సత్వరజస్తమో గుణములను త్రిగుణములు సమానమైన స్థితిలో ఉండును. ఆ సమయమున మాయ నీ యందు విలీనమగును. అప్పుడు కారణరూపమైన అవ్యక్త సూక్ష్మ ప్రకృతి, కార్యరూపమైన వ్యక్తము స్థూల ప్రపంచము రెండూ ఉండవు. అట్టి మహాప్రళయ సమయమున మృత్యువు గాని, అమృతము గాని, రాత్రి గాని, పగలు కాని ఏమీయూ ఉండవు. కానీ ఆ సమయమున నీవు ఒక్కడవే పరమానంద రూపమున, పరబ్రహ్మ రూపమున ఉందువని వేదములు తెలుపుచున్నవి. స్వామి, ఆ మహాప్రళయ సమయమున కాలము, కర్మ, సత్వరజస్తమో గుణములు, జీవులు, కార్యరూపమైన ఈ ప్రపంచము మొదలైనవన్నీయు ఆత్మానుసంధానమున మునిగియున్న నీ యందు విలీనమగుచున్నవి. అంత మాత్రమున అవి అసలు లేనే లేవని అనరాదు. అవి అన్నీయు అమూర్త శక్తి రూపమున నీ యందు అణిగి ఉన్నవి. ఆకాశ పుష్పముల వలె అవి ఏమాత్రము లేవని అనినచో తర్వాత అవి తిరిగి పుట్టుట అనునది ఏ విధముగను సంభవింపదు కదా. ఈ విధముగా మహాప్రళయము బ్రహ్మ యొక్క ఆయుర్ధానమనదగిన ద్విపరార్థ కాలముండును. ఆ ప్రళయకాలము గడిచిన తర్వాత నీవు ఈ చరాచర సృష్టి చేయదలిచి ఒక్కసారి చూచెదవు. ఆ సమయమున నీ మాయ విశ్వసృష్టికై తనంతట తాను క్షోభము చెందును, అనగా త్రిగుణములు సామ్యావస్థ నశించును. అప్పుడు మాయ వలన కాలము, శక్తి, మహాపుణ్య రూపమైన అదృష్టము, స్వభావమనునవి ఏర్పడి సత్వరజస్తమో గుణములను త్రిగుణములు వికసించి సృష్టిక్రియయందు మాయకు తోడ్పడుచున్నవి. స్వామి, నీ మాయ నీ సాన్నిధ్య ప్రభావమున సృష్ట్యాది కార్యములను నెరవేరును. కానీ నీవు మాత్రం ఆ మాయతో ఎట్టి సంబంధము లేక సర్వసాక్షిగా ఉంటావు. అట్లే నీవు ఉపాధి భేదమైన మాయయందు ప్రతిబింబించి జీవుడను పేర ప్రసిద్ధుడవైనావు. వస్తుతః జీవుడు నీ ప్రతిబింబమే తప్ప అన్యుడు కాడు. కాలశక్తి, అదృష్టము మొదలగు వానిచే ప్రతిబోధింపబడిన మాయ విశ్వసృష్టి చేయవలనను నీ చూపు చేత ప్రేరేపింపబడి మొట్టమొదట బుద్ధితత్వమును సృష్టించినది. ఆ బుద్ధితత్వమనే మహాతత్వమని అందురు. శ్రీ మహావిష్ణు ఈ మహాతత్వమున సత్వరజస్తమో గుణములనే త్రిగుణములున్నప్పటికీ అది సత్వగుణ ప్రధానమైన జీవుని యందు నిర్వికల్పమైన నీవు నేను మొదలగు భేదభావములు లేని అహంతత్వమును కలిగించినది. తర్వాత ఆ మహత్తత్వమును నీ ప్రేరణ వల్ల జీవుని యందు త్రిగుణములచే పరిపుష్టమై తమోగుణ ప్రధానము సవికల్పము అయిన అహంతత్వమును పుట్టించుచున్నది. సత్వగుణ ప్రధానమైన అహంతత్వమున నేను నీవు మొదలైన భేదములు కనిపించవు. కానీ తమోగుణ ప్రధానమైన ఆ అహంతత్వము భేదబుద్ధి కనిపించును. ఇదియే ఈ రెండిటి మధ్య గల ఆంతర్యము. ఈ సవికల్పమైన అహంతత్వము సత్వరజస్తమములు అను త్రిగుణములను అనుసరించి వైకారికము, తైజసము, తాపము అని 3 విధములగుచున్నవి. వీటిలో మొదటిదైన సాత్వికాంశ వలన జ్ఞానేంద్రియములకు ఆదిదేవతలైన దిక్కు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు అనువారును. అట్లే కర్మేంద్రియములకు ఆదిదేవతలైన అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనువారును. మరియు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అను అంతఃకరణ చతుష్టయమునకు ఆదిదేవతలైన చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, చిత్రజ్ఞుడు అనువారు పుట్టిరి. ప్రభు గురువాయూర్ పట్టణాధిపతి శ్రీకృష్ణ నీ ప్రేరణ వలన సత్వాంశమైన సాత్వికాహంకారము వలన మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అను అంతఃకరణ చతుష్టయము పుట్టినది. అట్లే రాజాంశము వలన జ్ఞానేంద్రియములైన త్వక్, శ్రోత, జిహ్వ, గ్రాణ, చక్షులు, కర్మేంద్రియములైన వాక్కు, వాణి, పాద, పాయు, ఉపస్థలను కలిగినవి. తమాంశము వలన ఆకాశము యొక్క తన్మాత్రమైన శబ్దము కలిగినది.
ప్రభు మాధవ, శబ్దము వల్ల శబ్దగుణకమైన ఆకాశము పుట్టినది, ఆకాశము వలన స్పర్శము పుట్టినది, ఆ స్పర్శము నుండి శబ్దస్పర్శ గుణకమైన వాయువు, వాయువు వలన రూపము, రూపము వలన శబ్దస్పర్శ రూప గుణకమైన తేజస్సు, తేజస్సు వలన రసము, రసము వలన శబ్దస్పర్శ రూపరస గుణకమైన నీరు, నీరు నుండి గంధము, గంధము వలన శబ్దస్పర్శ రూపరస గంధ గుణకమైన భూమి, ఇట్లు పంచభూతములు తత్తద్ధర్మ సమాన్వితముగా నీవు సృష్టించితివి. ప్రభు, ఈ పృథివీ మొదలైన పంచభూతములు, జ్ఞాన కర్మేంద్రియములు, తదభిమాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకముగా పుట్టినప్పటికీ వీరిలో ఎవ్వరూ కూడా బ్రహ్మాండమును నిర్మించలేకపోయినారు. అప్పుడు వారందరూ పరమాత్మవగు నిన్ను అనేక విధములుగా స్తోత్రములు చేసి స్తుతించిరి. అప్పుడు నీవు పృథివిని మొదలైన సమస్త తత్వములయందు ప్రవేశించి వాటి యందు క్రియాశక్తిని జాగృతము చేసి వాటన్నిటికీ ఒక్క త్రాటి మీదకి తెచ్చితివి. ఆ విధముగా నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించితివి. గురువాయూర్పురాధినాథ శ్రీమన్నారాయణ, సృష్టికి పూర్వం అవతరించిన కారణ జలములందు ఆ బ్రహ్మాండము అనేక వేల సంవత్సరములు ఉండినది. తర్వాత ఆ బ్రహ్మాండమున నీవు ప్రవేశించి దానిని అనేక విధములుగా విభజించి విరాట్ సంజకమైన 14 భువనములను సృష్టించితివి. పిమ్మట నీవు అనేక వేల కరములతో పద్మాలతో సమస్త జీవుల రూపమున ప్రకాశించితివి. గురువాయూరప్ప, అట్టి నీవు నా సమస్త రోగములను కరుణతో తొలగించుము తండ్రి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. జై గురువాయూరప్పన్. శ్రీమన్నారాయణంలోని విరాట్ పురుషోత్పత్తి అను 5వ దశకం సమాప్తం. జై శ్రీమన్నారాయణ. జై గోవింద. జై శ్రీరామ్.